శుభాకాంక్షలు. ఈనాటి మన ఈ పండగలో పాల్గొన్నటువంటి మీ అందరికి కూడా మరి ఈ శుభదినాన ప్రత్యేకమైన అభినందనలు. ఇప్పుడు దేశం గురించి ఆలోచించటం అనేది మరి టైం లేకుండా పోతుంది. ప్రతి వాళ్ళకి నాకు టైం లేదు, నాకు టైం లేదు, నాకు టైం లేదు అనే వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ మనం దేశ పౌరులుగా కొంత మన దేశం గురించి ఆలోచించాల్సిన బాధ్యత మనందరికి ఉంది. మరి ఆ పదంలో మనందరం కూడా నడుస్తున్నాము. అంటే ఇంకా కొంచెం వేగం పెంచి కొన్ని మన బాధ్యతలను కూడా మనం నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. అయితే స్వాతంత్ర దినోత్సవం అనగానే ఇది అందరూ మహానుభావుల వాళ్ళ ఆత్మార్పణలు, వాళ్ళ ఉద్యమాలు, వాళ్ళ సత్యాగ్రహాలు, వీటన్నిటి ఫలితంగా మనకి ఈనాటి స్వతంత్ర భారతం వచ్చింది. ఈ స్వతంత్ర భారతంలో మనందరూ స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి, ఎక్కడ మూవ్ కావాలంటే అక్కడికి ఏమీ అవరోధాలు లేకుండా ప్రశాంతంగా వెళ్ళగలుగుతున్నాం. అదే ఇప్పుడు చూస్తున్నాము మన చుట్టుపక్కల దేశాల్లో మీరందరూ పరిస్థితులు చూస్తున్నారు. అక్కడ ఇప్పుడు నేను కాక మన బంగ్లాదేశ్లో చూస్తే ఎక్కడ పడినా ఏదో ఒక అలజడి, అంతకుముందు శ్రీలంకలో అలజడి, ఇలాంటి పక్క దేశాలను చూసినప్పుడు మన దేశంలో మనం ఏం పొందుతున్నాం అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. అయితే మన భారతదేశంలో మనం ప్రశాంతంగానే జీవనం గడుపుతున్నాము. ఈ ప్రశాంతతని కల్పించిన మహానుభావులు వారందరినీ కూడా ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. మన పెద్దలు కూడా ఉంటారు, మన తాతలు ముత్తాతలు, వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటాం మనం ఏదో సందర్భంలో. మరి ఈనాటి స్వతంత్ర దినోత్సవంలో వాళ్ళందరినీ కూడా కొంత మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళల్లో మరి ముఖ్యమైన వాళ్ళని కొన్ని పేర్లు నేను ఒకసారి మనందరికీ గుర్తు చేసుకుంటాము. మహానుభావుల జాబితాలో ముందు వరుసలో ఉన్న వాళ్ళలో మరి మహాత్మా గాంధీ గారు, రాజా రామ్మోహన్ రాయ్ గారు, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, బంకిం చంద్ర చటర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ. నాకు ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వాలి మీరు దాని గురించి, ఎందుకంటే ఇది కొంచెం లిస్ట్ ఉంటుంది కదా. మరి ఎంతో వాళ్ళ త్యాగధనులు, వాళ్ళ గురించి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరందరూ కొంచెం ఓపికగా వాళ్ళ పేర్లు వినాలి. సురేంద్రనాథ్ బెనర్జీ, చిత్తరంజన్ దాస్, అరవింద్ ఘోష్, సుభాష్ చంద్రబోస్, సరోజినీ నాయుడు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, అరుణ్ అసఫ్ అలీ, తాంతియా తోపే, నానా సాహెబ్, దయానంద సరస్వతి, దాదాభాయ్ నవరోజీ, ఝాన్సీ లక్ష్మీబాయి, మహాదేవ్ గోవింద రసాడే, డబ్ల్యూసి బెనర్జీ. ఇక్కడ ఒక సందర్భం ఉంది. మన స్వాతంత్ర పోరాటం 200 సంవత్సరాలు సాగింది. అది ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరం సాగింది కాదు. అందువల్ల మనం ఏంటంటే అంత మహానుభావులు మరి ఆ కాలంలో ఈ 200 సంవత్సరాల్లో వాళ్ళ త్యాగం చేసిన వాళ్ళందరినీ కూడా మనం ఉన్న మెయిన్ లిస్ట్ ప్రకారం మనం అందరినీ కూడా గుర్తు చేసుకుంటున్నాము. బిపిన్ చంద్రపాల్, కన్నగంటి హనుమంతు, మోతీలాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, మదన్ మోహన్ మాలవ్య, రమాబాయి రసాడే, లాలా లజపత్ రాయ్, గోపాలకృష్ణ గోఖలే, కొండ వెంకటప్పయ్య, కాశీనాథన్ నాగేశ్వరరావు, చిలకమర్తి లక్ష్మీనరసింహం, కస్తూర్బా గాంధీ, మొహమ్మద్ ఇక్బాల్, విఠల్ భాయ్ పటేల్, షౌకత్ అలీ, ఉన్నా లక్ష్మీనారాయణ, మహమ్మద్ అలీ జిన్నా, మౌలానా మహమ్మద్ అలీ, రాజగోపాలాచారి, ముట్నూరి కృష్ణారావు, సివై చింతామణి, సుబ్రహ్మణ్య భారతి, బాబాసాహెబ్, వినాయక్ దామోదర్ సావర్కర్, బాబు రాజేంద్ర ప్రసాద్, పొంగళ వెంకయ్య గారు, మన జెండా రూప శిల్పి వెంకయ్య గారు, మాడపాటి హనుమంతరావు. వీరు మన తెలుగువారు కాబట్టి అది కూడా మన జాతీయోద్యమంలో మనందరికి కూడా సంతోషదాయకమైన విషయం. త్రిపురనేని రామస్వామి, ఎంఎస్ రాయ్, బుల్స్ సాంబమూర్తి, సత్యమూర్తి, జేబి కృపలాని, దుగ్గరాల గోపాలకృష్ణ, ఆచార్య నరేంద్రదేవ్, జవహర్లాల్ నెహ్రూ, బూర్గుల్ రామకృష్ణారావు, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, బిఆర్ అంబేద్కర్, ఎంఏ అయ్యంగార్, గరిమెళ్ళ సత్యనారాయణ,
సత్యనారాయణ, వరాహగిరి వెంకటగిరి, కాకా కలేల్కర్, వినోబా భావే, మొరార్జీ దేశాయ్, ఎన్జి రంగా, అల్లూరి సీతారామరాజు, గుల్జారీలాల్ నందా, ఉద్దమ్ సింగ్, కళా వెంకట్రావు, కల్లూరు సుబ్బారావు, పద్మజా నాయుడు, విజయలక్ష్మి పండిట్, సానే గురూజీ, పొట్టి శ్రీరాములు, మసలికంటి తిరుమలరావు, కామరాజ్ నాడార్, జయప్రకాష్ నారాయణ్, స్వామి రామానంద తీర్థ, పుచ్చలపల్లి సుందరయ్య, లాల్ బహదూర్ శాస్త్రి, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, బజవాడ గోపాల్ రెడ్డి, దుర్గాబాయి దేశముఖ్, న్యాపతి సుబ్బారావు పంతులు, రామ్ మనోహర్ లోహియా, నీలం సంజీవ్ రెడ్డి, ఇందిరాగాంధీ, తెన్నేటి విశ్వనాథం, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, మాడపాటి హనుమంతరావు, రిపీట్ చేశాను, యమునా ప్రసాద్ శాస్త్రి, యదునాథ్ భక్తే, వీరన్ సుందరలింగం, వేదరత్నం అప్పకుటి, వాస్కాగ్ జోషి, విసి బాలకృష్ణ పనిక్కర్, ఉమా నెహ్రూ, జితేంద్రనాథ్ దాస్, రాచాబత్తుని సూర్యనారాయణ, అబిగ్ హుస్సేన్, సరళాదేవి, రమాదేవి చౌదరి, శంభునాథ్ సింగ్, సేద్ గోవింద్ దాస్, సత్యవతీ దేవి, శంకర్లాల్ బ్యాంకర్, రామ్లాల్ చౌదరి, సర్దార్ వేదరత్నం, గోపబంధు చౌదరి, అశోక్ మెహతా, డికే బారువా, సీతారాం కేసరి, నెమలపురి రాధాకృష్ణ పంతులు, సబిన్ చంద్ర బొర్లబాయ్, నిజలింగప్ప, తాళ్లప్రగడ ప్రకాష్ రాయుడు, అన్నాప్రగడ కామేశ్వరరావు, నానాసాహెబ్ పురోహిత్, టి రంగాచారి, తార్కేశ్వరి సిన్హా, కేపీ కేశవ్ మిషన్, ఇమాన్యుయల్ దేవేందర్, హేమా భరాని, హరిదాస్ ఉపాధ్యాయ, వినోద్ కుముంగో, దీప్ నారాయణ్ సింగ్, కులబంతు శంకు పిల్లి, లక్ష్మీనారాయణ మిశ్రా, ఎస్పి నాయక్, బిత్రా భగత్, గులాబ్ సింగ్ లోని, బాబా కాన్సీరామ్, పుష్పలతా దాస్, రాధా మోహన్ గదనాయ్, శంకర్ లింగనార్, కళ్యాణ్ సింగ్ గుప్తా, విజయ్ సింగ్ పథక్, ఇందిరా అనంత్ మోడియా, కృష్ణలాల్ శ్రీధరణి, నారాయణ్ గణేష్ గోరి, కె కృష్ణమూర్తి, నరహరి పారిక్, పి కక్కన్, పిటి చాకో, శర్బతి గిరి, శ్యామ్ నందన్ లాల్ ప్రసాద్ మిశ్రా, టిఎస్ రాజన్, ప్రభుదాస్ పట్వారి, ఖుషీరామ్ బోస్, హేమా కళ్యాణి, మోహన్ లాల్ పాండ్యా, కొత్తపల్లి సరళాదేవి. వీళ్ళు మన నేషనల్ లిస్టులో ఉన్న వాళ్ళ గురించి మీ అందరికీ తెలియజేయటం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా ఈ 200 సంవత్సరాల్లో మనకి త్యాగధనులుగా మిగిలిపోయారు. వారికి ఘనమైన నివాళి, మన చప్పట్ల ద్వారా ఘనమైన నివాళి తెలియజేయాలి. మరి ఇది ఒక చాప్టర్ అయితే స్వాతంత్ర సమరం తెచ్చారు. స్వాతంత్రం తర్వాత మరి దీన్ని వీళ్ళు ఎంత పదిలంగా 78 సంవత్సరాల్లో వీళ్ళు ఎంత పదిలంగా నిలబెట్టుకున్నారు భారతీయులు అనేది కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. వాళ్ళు చుట్టుపక్కల దేశాల వాళ్ళందరూ కూడా మరి మనం గాంధీ గారు బోధించిన మార్గంలో కానీ మరి పెద్దలు కవులు గురజాడ వారు ఇప్పుడే మన పెద్దలు చెప్పారు సారు, గురజాడ వారు చక్కగా 4 మాటల్లో చెప్పారు. దేశాన్ని ప్రేమించమన్నా అది పెట్టమా నానా, దేశమును ప్రేమించమన్నా గీతం మనకి వినిపిస్తారు. దేశమును ప్రేమించమన్నా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని ఒక గీతము. ఆ గీతము ఇంటే ఆయన మన స్వతంత్ర కాలంలోనే పౌరులుగా మీరు ఏం చేయాలి అనేది ఆ చిన్న పాటలో వివరించారు. అది మనం ఒకసారి విందాము. మరి ఇట్లా ప్రగతిలో కూడా మనందరము మన స్వతంత్రాన్ని చాలా ప్రశాంతంగా అనుభవిస్తున్నామని నేను భావిస్తున్నాను. మీరందరూ కూడా అదే భావనలో ఉన్నారని అనుకుంటున్నాను. అయితే తెచ్చిన స్వతంత్రాన్ని మన ఆనందంగా అనుభవించడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మన పెద్దలు మనకి ఎంతో సంపాదించి పెడతారు. ఆ సంపాదించి పెట్టిన పేరు ప్రఖ్యాతులు ధనము అవన్నీ కూడా వాళ్ళ తర్వాత తరంగా మనం వాటిని అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని
మీ సమయం కొంత తీసుకున్నాను.